నమస్తే, నా పేరు గోగన ఆయుషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మరి జనసేన పార్టీ అధినేత, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ముఖ్య పాత్ర వహించి మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చి ఉన్నాడు. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారిని పంచాయతీ నుంచి కూడా ప్రతి ఒక్క పంచాయతీకి కూడా అభివృద్ధి కోసం పంచాయతీ నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే బాపట్ల నియోజకవర్గంలోనే మరి ఈ 7 నెలల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పెట్టిన ఫ్లెక్సీలు, జనసేన పార్టీ ఫ్లెక్సీలని మరి తీసేయటం జరిగింది, చించివేయటం జరిగింది. మరి సూర్యలంక సముద్ర స్థానం అప్పుడు చించివేశారు. ప్లస్ ఆ తర్వాత మళ్ళీ కర్లపాలెం మండలంలో చించివేశారు. మళ్ళీ మన సిమీ క్రిస్మస్కి పెడితే మరి అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలు చించేసిన దాని మీద ఈ కూటమి ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ స్పందించలేదు. కూటమి పార్టీలో ఉన్న మరి ఏ ఒక్క నాయకులు కూడా స్పందించలేదు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి పంచాయతీలని డెవలప్ చేయడానికి, ఈ రాష్ట్రానికి కేంద్రానికి మరి అధికారంలో రావడానికి ముఖ్య పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు చించివేస్తే మరి స్పందించలేదంటే ఈ కూటమి పార్టీలో ఉన్న ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ గారికి మరి ఎంత మరి కూటమి పార్టీలో ఉన్న మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఫ్లెక్సీని చించేసినందుకు స్పందించినందుకు మరి ఆయనకి ఎలాంటి శిక్ష వేయాలో మరి కూటమి పార్టీ నాయకులు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి వర్యులు, మరి అదే ఉప ముఖ్యమంత్రి వర్యులు, మరి అదేవిధంగా లోకేష్ బాబు గారు, మరి పురంధేశ్వరి గారు మీరు ఆలోచన చేయాలి. మరి కూటమి పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలు 1 కాదు 3 చించేస్తే 3 ఒక్కసారి కూడా స్పందించలేదు. మరి కూటమి పార్టీలో ఉన్న నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు కూడా ఎవరు కూడా స్పందించలేదు. దీని మీద ఆలోచన చేయాలని చెప్పి కూటమి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, పురంధేశ్వరి గారు ఆలోచన చేసి దీని మీద మరి వేగేశ్న నరేంద్ర వర్మ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా మరీ కోరుతూ ఉన్నా.